రోజు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెలుసుకుంటూనే ఉన్నాము. కానీ మనలో ఉండే అంతర్మనసు గురించి ఎప్పుడైనా ఆలోచించామా? మన బాధలు, కోపాలు, భయాలు అన్నీ మనలోనే పుడతాయి. మనమే వాటికి మూలం. మనం మన లోపలికి మౌనం ద్వారా ప్రయాణం చేయడమే విపశ్యన ధ్యానం. ఇది మతాన్ని మించిన మార్గం. ఇది జీవితాన్ని మార్చే విధానం. ఇది మనల్ని మనం చూసుకునే అద్దం. ఇది కేవలం ఒక ధ్యాన విధానం మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే మార్గం. అసలు విపశ్యన అంటే ఏమిటి? దీనిని ఎవరు స్టార్ట్ చేశారు? విపశ్యనను ఎలా నేర్చుకోవాలి? దీనివల్ల మన జీవితాల్లో ఏం జరుగుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. విపశ్యన అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలగడం. స్వయం పరిశీలన పద్ధతి ద్వారా మనసును నిర్మలం చేసుకునే ఒక ధ్యాన పద్ధతి. నిజమైన మనశ్శాంతితో ఆనందకరమైన అర్థవంతమైన జీవితాన్ని గడపటానికి చాలా సులభమైన ఆచరించదగిన విధానం విపశ్యన. ఒక మాట, ఒక శబ్దం మన జీవితాన్ని మార్చగలదు అంటారు. కానీ ఒక్క మౌనం కూడా అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. విపశ్యన అంటే బాహ్య ప్రపంచాన్ని మూసి అంతర్ప్రపంచాన్ని చూసే ఒక కళ. విపశ్యన అంటే ఒక సాక్షిగా చూడటం. ధ్యానం అంటే శరీరాన్ని కూర్చోబెట్టడం కాదు, అది మనసును నిలిపివేయడం. ఒక వ్యక్తి ఆలోచనను నిలిపి మనసులో ఉన్న బాధను గమనిస్తే అదే విపశ్యన. విపశ్యన అంటే మౌనంలో ఉండడం. విపశ్యనలో మొట్టమొదటిది మౌనంగా ఉండడం. మౌనం అంటే శబ్దం లేకపోవడం కాదు, అది మనసు అలజడిని నిలిపివేయడం. ఈ ధ్యానం వెనుక ఉన్న మౌనతత్వం ఏమిటంటే అంతరాత్మతో సంభాషించేందుకు బాహ్య శబ్దాలను మౌనంలోకి మార్చాలి. మన జీవితాన్ని తెలుసుకోవాలంటే మాట్లాడడం కాసేపు ఆపేయాలి. మంచి మాటలు చెప్పడం కన్నా సరైన సమయంలో మౌనంగా ఉండగలగడం గొప్పతనం. మౌనం బలహీనత కాదు, అది బుద్ధిని చూపించే విధానం. మౌనంగా ఉన్నప్పుడు మనలోనే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. ప్రతి మాట ముందు ఆలోచించాలంటే మౌనం అవసరం. మౌనం అనేది శూన్యం కాదు, అది మన అంతరాత్మ మాట్లాడే పద్ధతి. మన శరీరం, మన ఊపిరి, మన కోపం, మన భయం ఇవన్నీ ఏ రూపంలో వచ్చి వెళ్తున్నాయో తటస్థంగా గమనించడమే విపశ్యన. విపశ్యన మనసును ప్రక్షాళనం చేసి బాధలకు మూలమైన కారణాలను, అవి మనస్సు పొరల్లో పాతుకుపోయినవైనా సరే తొలగించి మనల్ని బాధల నుండి విముక్తుల్ని చేస్తుంది. విపశ్యన ప్రక్రియ క్రమంగా అత్యున్నతమైన ఆధ్యాత్మికమైన అన్ని మానసిక వికారాలను తొలగించి సంపూర్ణమైన ముక్తికి దారితీస్తుంది. ఈ ధ్యాన మార్గానికి మూలం బుద్ధుడు. సిద్ధార్థుడు 29వ సంవత్సరాలకే రాజ్యాన్ని వదిలి బోధివృక్షం క్రింద ధ్యానం చేసి బుద్ధుడయ్యాడు. ఆయన ప్రపంచానికి నేర్పింది ధ్యానం కాదు, దుఃఖ నివృత్తి మార్గం. ఆ మార్గానికి కేంద్ర బిందువు విపశ్యన ధ్యానం. నిజమైన మానసిక విముక్తికి దారి విపశ్యన ధ్యానం. విపశ్యన అనే పదం పాలీ రూపం. భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన ఋగ్వేద కాలం నాటి ధ్యాన మార్గాలలో విపశ్యన ఒకటి. ఆ తర్వాత అది కాలక్రమంగా కనపడకుండా పోయింది. మళ్ళీ దానిని 2000 సంవత్సరాల తరువాత గౌతమ బుద్ధుడు వెతికి వెలుగులోకి తీసుకువచ్చారు. అది ఆయన 45 సంవత్సరాల పాటు ఆచరించి బోధించాడు. బుద్ధుని జీవితకాలంలో విపశ్యన ద్వారా ఉత్తర భారతదేశంలో చాలామంది ప్రజలు దుఃఖాల నుండి విముక్తి పొందారు. కొద్ది కాలానికి ఈ ధ్యాన పద్ధతి బర్మా, శ్రీలంక, థాయిలాండ్ వంటి వేరే దేశాలకు వ్యాపించింది. అక్కడ కూడా బాగా సక్సెస్ అయ్యింది. బుద్ధుని తర్వాత 500 సంవత్సరాలకు ఈ విపశ్యన వారసత్వం భారతదేశంలో అంతరించిపోయింది. ఇతర చోట్ల కూడా ఈ విపశ్యన ధ్యానం లేకుండా పోయింది. ఒక్క బర్మా దేశంలో మాత్రం గురు పరంపర వల్ల ఇది సంరక్షించబడింది. ఒక తరం నుండి మరో తరానికి 2000 సంవత్సరాల పాటు శ్రద్ధగా ఈ పద్ధతిని స్వచ్ఛందంగా ఎటువంటి భంగం కలగకుండా అందజేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ విపశ్యనను భారతదేశానికే కాకుండా 80 ఇతర దేశాల ప్రజలకు కూడా తిరిగి పరిచయం చేసిన వారు శ్రీ సత్యనారాయణ గోయంక గారు. బర్మాలో భద్రం చేయబడ్డ ఈ అమూల్యమైన విపశ్యన సాధనను ఇప్పుడు ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఆచరించడానికి వీలైనది. నేడు అనేక మంది జీవితానికి శాశ్వత శాంతినిచ్చే ఈ జీవకళను నేర్చుకునే అవకాశం కలిగింది. భారతదేశానికి ఉన్న అనేక సమస్యలను తొలగించుకోవడానికి సహాయకారిగా విపశ్యన మాతృదేశానికి తిరిగి రావాలని మళ్ళీ ఈ ఆధునిక ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు శ్రీ ఎస్ఎన్ గోయంక గారు. బర్మాలో శిక్షణ పొందిన ఆయన భారత్కు వచ్చి లక్షల మందికి ఉచితంగా ధ్యానం నేర్పారు. భారతదేశంలో శ్రీ గోయంక గారు 1969వ సంవత్సరం నుండి
విపసన క్లాసెస్ నడిపిస్తూ 10 సంవత్సరాల తర్వాత విదేశాలలో కూడా క్లాసెస్ని స్టార్ట్ చేశారు. ఆయన విపసన క్లాసెస్లు మొదలుపెట్టిన 45 సంవత్సరాలలో దేశ విదేశాల్లో 165 విపసన ధ్యాన కేంద్రాలను మెయింటైన్ చేస్తున్నారు. మన దేశంలో 82 విపసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో 4, ఆంధ్రప్రదేశ్లో 2 విపసన ధ్యాన కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి. ఇంకా కొత్త ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతూనే ఉంది. మన కోసం దేశవ్యాప్తంగా విపసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. దమ్మగిరి విపసన కేంద్రం ఇగతపురి మహారాష్ట్రలో ఉంది. దమ్మ మయూర కేంద్రం విజయవాడలో, దమ్మ కేతనం హైదరాబాద్లో, దమ్మ రామ విశాఖపట్నం, అలాగే నాగార్జున సాగర్, ఇలా చాలా విపసన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నిటిలోనూ 10 రోజుల కోర్సులు ఉచితంగా ఉంటాయి. మీరు ఈ విపసన ధ్యాన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింకు పెట్టాను, చెక్ చేసుకోండి. విపసన నేర్చుకోవడానికి 10 రోజులు ధ్యాన కేంద్రంలోనే ఉండాలి. అక్కడ శిక్షణ ఇచ్చే గురువుల శిక్షణలోనే ఉండాలి. 10 రోజులు ధ్యాన కేంద్రంలోనే ఉండాలి. బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు ఉండవు. మొబైల్ ఫోన్స్ కానీ, చదవడం కానీ, రాయడం కానీ పనికిరాదు. అక్కడ ఉన్నన్ని రోజులు ఇటువంటివి ఏవి చేయకూడదు. అన్నిటికంటే ఇంపార్టెంట్, పూర్తిగా మౌనం పాటించాలి. అక్కడికి మనలాగా ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. ధ్యానానికి సంబంధించిన క్వశ్చన్స్ని మాత్రమే అక్కడ గురువులను అడగాలి. ఇతర నిత్యావసరాల కోసం అక్కడ నిర్వాహకులతో అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. ప్రతిరోజు 12 గంటల పాటు ధ్యానం చేసే కార్యక్రమం ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు నరకం అనిపిస్తుంది. ఎందుకో చెమ్రా బాబు అనిపిస్తుంది. పారిపోవాలని కూడా అనిపిస్తుంది. కానీ ఆ పప్పులేం ఉడకవు. ఫస్ట్ 3 రోజులు నిశ్శబ్దంగా ఉండటమే పెద్ద నరకంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనం లొడలొడగా వాగే అలవాటు ఉంది కదా. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవాలంటే చాలా కష్టమే మరి. కానీ 3 రోజుల తర్వాత మౌనం ఇంత ప్రశాంతంగా ఉంటుందా అనిపిస్తుంది. ఫస్ట్ 3 రోజుల వల్ల మౌనంగా ఉండటం అలవాటు అవుతుంది. అలాగే మొదటి 3 రోజులు మనం పీల్చే గాలి, వదిలే గాలి మీద మనసును ఉంచుతూ ఆనాపాన ధ్యానం ఆచరించాలి. ప్రతిరోజు అనేకసార్లు గురువుల క్రమపద్ధతిలో ధ్యాన విధాన్ని నేర్పించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంకాలం శ్రీ గోయంక గారి స్పీచెస్ విని వాటి ద్వారా ధ్యాన సాధనకు సంబంధించిన మెలకువలు తెలుసుకుంటారు. ఇప్పుడు అసలు విపసన ప్రారంభమవుతుంది. మీ శరీరంలో ఏ కదలిక అయినా, వేడి, చలి, ఒత్తిడి, కోపం ఏది వచ్చినా మీరు స్పందించకూడదు. మీరు గమనించాలి అంతే. అప్పుడు మనలో మార్పు అర్థమవుతుంది. మొదటి 9 రోజులు పూర్తిగా మౌనాన్ని పాటించాలి. 10వ రోజు మాట్లాడడం ప్రారంభించడం ద్వారా బాహ్య ప్రపంచంలోనికి వస్తారు. ఈ 10 రోజుల శిబిరాలే కాక ప్రత్యేక శిబిరాలు కూడా ఉంటాయి. మన దేశంలో 3 రోజుల ఆనాపాన పరిచయ శిబిరాలు పిల్లల కోసం కూడా నిర్వహిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఈ విపసన ధ్యాన శిక్షణ సాధకులు ఇచ్చే విరాళాల సహాయంతో నడుస్తున్నాయి. శిక్షణకి ఎటువంటి ఫీజులు ఉండవు. ధ్యానం నేర్పే గురువులు ఎటువంటి ప్రతిఫలాన్ని తీసుకోరు. వారు స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేస్తారు. ఈ సాంప్రదాయం పూర్వం నుండి వస్తున్నదే. ఈ సంస్థల నిర్వహణ స్వచ్ఛంగా, కృతజ్ఞతాపూర్వకంగా, దయాభావంతో పాత సాధకులు ఇచ్చే విరాళాల వల్ల జరుగుతుంది. విపసన ధ్యానం చేయటం వల్ల మానసిక ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు. కోపం, అసూయ తగ్గుతుంది. భయం పోతుంది. స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతాము. ముఖ్యంగా మనసు స్థిమితపడుతుంది, స్థిరంగా ఉంటుంది. విపసన అనేది ఏ మతానికి, ఏ కులానికి సంబంధించినది కాదు. మనిషిగా మన మనసు ప్రయాణాన్ని పరిశుభ్రంగా, స్పష్టంగా చూసుకోవడానికి ఒక సాధనము మాత్రమే. మన లోపలికి ప్రయాణించి మన జీవితంలో వెలుగును నింపే ఒక దీపం. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఒకసారి లోతుగా విపసనలోకి వెళ్ళిన తరువాత జీవితాన్ని చూసే మీ విధానమే మారిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.